హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, మీకు టైటిల్ చూస్తుంటే అర్థమైపోతుంది వీడియో ఎందుకు చేస్తున్నాను అనేసి. చాలామంది అనుకుంటారు యూట్యూబ్ స్టార్ట్ చేయగానే డబ్బులు వస్తాయి అని, సిల్వర్ ప్లే బటన్ వస్తుంది, గోల్డ్ ప్లే బటన్ వస్తుందని చాలామంది అనుకుంటారు. బట్ కాదండి, యూట్యూబ్ స్టార్ట్ చేయగానే ఎవ్వరికి ఏది రాదు. మనకు అలా రావాలి అంటే కూడా చాలా కష్టపడాలి. దానికి కూడా చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అవన్నీ పాటిస్తేనే అక్కడి వరకు మనం వెళ్ళగలుగుతాం. యూట్యూబ్ ఈజ్ నాట్ సింపుల్ థింగ్. మనం రెగ్యులర్గా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉండాలి. అది కూడా 3 షార్ట్స్ పెట్టాలి, వీక్లీ 1 or 2 లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేయాలి. అవన్నీ మనం పోస్ట్ చేస్తే మన సబ్స్క్రైబర్స్ అంతా చూడాలి, వేరే వాళ్ళు కూడా చూడాలన్నమాట. అలా చూస్తేనే వ్యూస్ వస్తాయి మనకి. ఎంతో కొంత వీడియోస్ ఏవైనా వైరల్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది మనకి. అలా 1000 సబ్స్క్రైబర్స్ రావాలి, వాచ్ అవర్స్ కూడా 4000 వాచ్ అవర్స్ రావాలండి. మామూలు విషయం కాదు కదా. మన వీడియోస్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి. అందుకే మనం చేసే కంటెంట్ కూడా బాగుండాలి. ఇంతమంది ఉన్నారని సబ్స్క్రైబర్స్ గురించి, కంటెంట్ గురించి మాట్లాడుతున్నామని అనుకోవద్దు. నాకున్నది ఓన్లీ 500 సబ్స్క్రైబర్స్. ఇప్పుడు 6 వరకు వచ్చారు. బట్ ఏదో ఇప్పటి వరకు నేను నేర్చుకున్నవన్నీ మీకు నేర్పించాలని వచ్చాను. సో దట్ న్యూగా స్టార్ట్ చేసే వాళ్ళకి ఛానల్ యూజ్ అవుతుంది కదా అని. మనం ఫస్ట్గా ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు నా ఒపీనియన్ వచ్చేసి, మనం ఒక్క కంటెంట్ కాదండి, కొంచెం మల్టిపుల్ కంటెంటే పెట్టాలి. ఎందుకంటే ఒక్క కంటెంట్ ఏదో ఒకటి, ఇప్పుడు సపోజ్ మొక్కల గురించి తీసుకున్నాం అనుకో, మొక్కలు ఎంతమంది చేస్తారు, ఎంతమంది చూస్తారు? అసలు ఇంట్రెస్ట్ ఉన్న పీపుల్ మాత్రమే చూస్తారు. అలా కాకుండా మనం మల్టిపుల్ కంటెంట్ పెట్టినట్టయితే ఎవరికి ఏది ఇష్టమో తెలీదు, ఎప్పుడు ఏ వీడియో ఎక్కడ వైరల్ అవుతుందో తెలీదు. అలా కొంచెం వైరల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇలా 500 సబ్స్క్రైబర్స్, 1000 వచ్చే వరకు ఇలా చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను, నా ఒపీనియన్ అంతే. కానీ చాలామంది పెద్ద యూట్యూబర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏం చెప్తారంటే ఒక్కటే కంటెంట్ పెట్టాలి అని చెప్తుంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ వాళ్ళది కదా. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నాది. నాకేమో ఇలా మల్టిపుల్ కంటెంట్ పెడితేనే కొంచెం వ్యూవర్స్ వస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. బట్ ఒక్కటి ఏంటంటే, మీరు డెఫినెట్గా వీడియోస్ డైలీ 2 వీడియోస్ అన్నా 3 వీడియోస్ అన్నా పోస్ట్ చేయాలన్నమాట. ఏదైనా మనకు నచ్చిన కంటెంట్, అది కూడా యూస్ఫుల్గా ఉండాలి చూసే వాళ్ళకి. అరే ఇప్పుడు ఈమె ఏంది, అది ఏం పెట్టింది, ఆ పెట్టడం వల్ల యూజ్ ఏమైనా ఉందా అని అనుకోవద్దు. ఇప్పుడు ఒక కంటెంట్ మనం ఏదైనా పెట్టామనుకో, ఓహో దీనికోసం ఇది ఇలా యూజ్ అవుతుంది అనుకునేలా ఉండాలి, అంతే. ఇంకోటి పేషెన్స్గా ఉండాలి. మనం వీడియోస్ పెట్టగానే మన వీడియోస్ వైరల్ కావు. మనం పెద్ద సెలబ్రిటీస్మే కూడా కాదు కదా. వీడియోస్ పెట్టాలి, పెడుతూనే ఉండాలి. ఏదో ఒక రోజు కొన్ని వీడియోస్ వైరల్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ వ్లాగ్స్ కూడా పెట్టాలి, పెడుతూ ఉండాలి. మన డైలీ రొటీన్ కానీ, ఏదో ఒకటి వార్డ్రోబ్ టూరో, హోమ్ టూర్స్ కానీ, మొక్కల గురించే కానీ, ఏదో ఒకటి మనం కొంచెం లాంగ్ వీడియోస్, ఒక 10 minutes 14 minutes అలా ఉండేలా చూసుకోవాలన్నమాట. లాంగ్ వీడియోస్ చూసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. మనకి దానివల్ల వాచ్ అవర్స్ ఇంప్రూవ్ అవుతాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకో టిప్ ఏంటంటే, మనం పెట్టే ప్రతి వీడియోకి మన వాయిసే ఉండాలి. అండ్ వీడియోస్ కూడా టీవీలో కానీ, మొబైల్స్లో కానీ రికార్డింగ్స్ అలా ఉండకూడదు. మన కెమెరాతోని రికార్డ్ చేసిన వీడియోస్ మాత్రమే పెట్టాలి. ఇదంతా విని ఎందుకు అనుకుంటున్నారా యూట్యూబ్? ఏం లేదండి, యూట్యూబ్ అనేది టైంపాస్ కోసం చేసేది ఏం కాదు. ఇందులో డైలీ వీడియోస్ చేయాలి, పోస్ట్ కూడా చేయాలి. ఆ వీడియోస్ చూసే వాళ్ళకి నచ్చాలి, మన వీడియోస్ వైరల్ అవ్వాలి, సబ్స్క్రైబర్స్ పెరగాలి, వాచ్ అవర్స్ పెరగాలి. ఇవన్నీ అయితేనే మన ఛానల్ సక్సెస్ అవుతుంది. అలా కాకుండా ఈరోజు ఒక వీడియో పెట్టి మళ్ళీ ఒక 1 week తర్వాత ఇంకో వీడియో అప్లోడ్ చేస్తాను అని అంటే సబ్స్క్రైబర్స్ అక్కడే ఉంటారు, మనకు వ్యూస్ కూడా పెరగవు నాకు తెలిసి.
అందుకే మనం యూట్యూబ్‌లోకి రావాలంటే వచ్చే ముందు ఇవన్నీ తెలుసుకున్నాక రావాలనమాట. కానీ కొంతమందుంటారు అప్పుడప్పుడు ఎప్పుడో ఒక వీడియో పోస్ట్ చేసి ఎళ్తారు. అలా కొంతమంది టైమ్ పాస్‌గా గూడా ఉంటారు. ఏదో మెమోరీస్ కోసం అలా యూట్యూబ్‌లో షేర్ చేసి పెట్టుకుంటారు. అంతే. ఇవన్నీ మాకు తెలుసులే నువ్వేంది చెప్పేది అనుకుంటున్నారా? ఏం లేదు. అందరికీ ఇవి తెలిసే ఉంటాయి. కానీ కొంతమందికి తెలీవు. అన్నీ నాకు తెలుసు అని కొంతమంది అనుకుంటారు. కానీ వాళ్ళకి గూడా కొన్ని కొన్ని తెలీవండి. అందుకే ఇప్పుడు నాకు 500 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. కొంచెం క్రాస్ కూడా అవుతున్నారనుకో. అందుకే ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదా అని. కానీ యూట్యూబ్ నాట్ ఈజీ అండి. వీడియోస్ చేయాలి, షూట్ చేయాలి, ఎడిటింగ్ చేయాలి, వాయిస్ ఓవర్ ఇయ్యాలి, ఏమైనా ఎఫెక్ట్స్ ఉంటే యాడ్ చేయాలి, ఏదైనా కంటెంట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ అవి ఏమన్నా వస్తే అవి రిమూవ్ చేసేసేయాలి. అవన్నీ ఏదైనా మర్చిపోయామనుకో, ఏదైనా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్స్ కానీ ఏమైనా వచ్చాయనుకో కాపీరైట్ పడుతుంది. స్ట్రైక్స్ పడతాయి. అలా చాలా టైం వేస్ట్ అవుతుందనమాట. మనకు వ్యూవర్స్ పెరగరు. యూట్యూబ్ రికమెండ్ చెయ్యదు మన వీడియోస్ స్ట్రైక్స్ పడితే కూడా. అందుకే అలా పడకుండా మన ఓన్ కంటెంటే ఉంటే మనకసలు టెన్షనే ఉండదు గదా! మనవి వైరల్ అవుతాయో లేదో వీడియోస్ దేనికైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని. మానిటైజేషన్‌కెళ్ళినప్పుడు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయన్నమాట. కొంతమందికి ముందుగానే వచ్చేసాయి. వాళ్ళు అక్కడక్కడ క్లియర్ చేసేసుకుంటే సరిపోతుంది. కానీ మానిటైజేషన్‌కి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనము పోస్ట్ చేసిన 1000, 1500 వీడియోస్‌లో ఏ వీడియోకొచ్చిందో మనం ఎలా కనిపెట్టగలుగుతాం? అందుకే వీడియోస్ చేస్తున్నప్పుడే కానీ జాగ్రత్తగా చేసేస్తే సరిపోతుంది. అండ్ సీరియల్స్ కూడా పోస్ట్ చేయకండి. నేను ఒక 2 ఆర్ 3 వీడియోస్ పోస్ట్ చేశాను. వ్యూస్ వచ్చినాయి కదా అని నేను డిలీట్ చెయ్యట్లేదు. చూద్దాం. ఒకవేళ మన ఛానల్ కూడా మానిటైజేషన్‌కి వెళ్ళిందనుకో, అప్పుడు కాపీరైట్ కానీ, స్ట్రైక్స్ కానీ ఏమన్నా వచ్చినాయంటే అప్పుడు డిలీట్ చేసేస్తాను. కొంతమంది టెక్ ఛానల్స్ చేసే వాళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళు మనకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. మనం ఎలాంటి కంటెంట్ ఉన్న వీడియోస్ చేయాలి, మనం ఎలా పోస్ట్ చేయాలి, మనం వీడియో ఎడిటింగ్స్ ఎలా చేయాలి, ఎందులో చేయాలి, ఎందులో అయితే చాలా బాగా వస్తాయి, క్లారిటీ బావుంటుంది, వాయిస్ ఓవర్ ఎలా ఇయ్యాలి, మనం ఎలాంటి మైక్స్ యూజ్ చేయాలి, ఎలాంటి స్టాండ్స్ యూజ్ చేయాలి, మనం మొబైల్ క్లారిటీ ఉందా లేదా, అవన్నీ ఎలా చూసుకోవాలి, ఎలా చేయాలి అనేది వాళ్ళు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు మనకి. వాళ్ళ ద్వారా వాళ్ళ గైడెన్స్‌తో మనం ముందుకు వెళ్ళొచ్చు. మీరు ఒకవేళ యూట్యూబ్‌ని సీరియస్‌గా తీసుకుంటే ఇవన్నీ పాటించాలి. లేదు అంటే లైట్ తీసుకోవచ్చు పర్లేదు. కానీ కొంతమంది ఉంటారు ఓన్లీ వ్లాగ్స్ ఎక్కువ పెడుతుంటారు. అసలు వాళ్ళ దాంట్లో కంటెంట్ కూడా సరిగ్గా ఉండదు. మార్నింగ్ నుంచి నైట్ వరకు మనం ఏం చేస్తున్నాము, తిన్నా, పడుకున్నా, కూర్చున్నా, లేసినా అన్నీ ఇవే పెడుతుంటారు. కానీ వాళ్ళకు వ్యూవర్స్ బాగానే ఉంటారు, కామెంట్స్ బాగా వస్తాయి, సబ్స్క్రైబర్స్ కూడా ఎక్కువగానే ఉంటారు కదా! ఎలా అనుకుంటున్నారు? వాళ్ళకు కూడా పెట్టగానే ఇలా సబ్స్క్రైబ్ చేసుకుంటారా ఛానల్స్‌ని? లేదు. వాళ్ళు కూడా చాలా కష్టపడి ఉంటారు బ్యాక్‌గ్రౌండ్‌లో. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారో. కొంతమంది 3 ఇయర్స్ నుంచి, కొంతమంది 4 ఇయర్స్, కొంతమంది 2 ఇయర్స్ అలా చేస్తూ, 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 చేస్తూ సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. వెనకాల నుంచి కొంతమంది అనేవాళ్ళుంటారు. ఏం పెడతారు రోజు సోది వీడియోస్ చేస్తారు, పెడతారు, పనా పాడా ఇంకేముంటది అని. కానీ ఇది మాకు ప్యాషన్. యూట్యూబ్‌లో సక్సెస్ అవ్వాలి అని. ఎంతో కొంత ఇన్‌కమ్ మనం కూడా ఎర్న్ చేయాలి అని. ఇప్పుడు మీకొక ప్యాషన్ ఉంటుంది కదా! ఏదో ఒక దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది కదా! మనకి ఇలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క దానిపైన ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి ఎవరిని మనం ఎప్పుడూ కూడా ఇది చేస్తావా? అదా? అదేం బావుంటది? ఏం చేస్తది? వీడియోస్ ఏం చేయదు. సుత్తి ఉంటది అని ఎవ్వరిని మనం అనుకోవద్దు. ఎవరి టాలెంట్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళు మిమ్మల్ని అలాగే అంటున్నారా? ఇది చేస్తున్నారు, అది చేస్తున్నారు, అదేం సక్సెస్ వస్తదా అని. సక్సెస్ ఎవ్వరికీ ఊరికే రాదు. ఎప్పుడైనా రావచ్చు. ఎలాంటి వారికైనా రావచ్చు. అరే! వీళ్ళు చిన్న యూట్యూబర్స్, వీళ్ళకేమొస్తుంది, వ్యూసే రావట్లేదు అని అస్సలు అనుకోవద్దు. వాళ్ళే ఏదో ఒక రోజు అలా పోస్ట్ చేస్తూ వీడియోస్ అన్నీ వైరల్ అవ్వచ్చు.
సక్సెస్ ఎప్పుడొస్తుందో, ఎవరికి ఎలా వస్తుందో అస్సలు తెలీదు. కానీ మనం యూట్యూబ్‌లోకి వస్తే, యూట్యూబ్ రూల్స్ అన్నీ డెఫినెట్‌గా ఫాలో అవ్వాలి. అవన్నీ ఫాలో అవుతూ పేషెన్సీగా ఉండాలి. మనకు బాగా ఓపిక పట్టినప్పుడే సక్సెస్ వస్తుంది. లైఫ్‌లో అయినా కూడా, ఎక్కడ మనం చేసే వర్క్ ప్లేస్‌లో అయినా, ఎక్కడైనా కూడా ఓపిక ఇంపార్టెంట్ అనమాట. మనం పెట్టేగానే, వీడియో చేయగానే మనం ఇప్పుడు జాబ్ చేస్తున్నాము అనంటే, జాబ్‌కి వెళ్ళంగానే ఫస్ట్ డే శాలరీ మొత్తం చేతిలో పెట్టరు కదా! ఆ! మీరు 1 మంత్ చేశాకే మనకు శాలరీ అనేది వస్తుంది. అంతేగాని వెళ్ళగానే ఇవ్వరు గదా! 1 మంత్ నువ్వెంత ఓపికగా, పేషెన్సీతో టైమ్ టు టైమ్ వెళ్ళి అలా వర్క్ చేస్తావు. యూట్యూబ్ కూడా అలాగే. కాకపోతే ఇప్పుడది 1 మంత్‌లో నీకు శాలరీ వస్తుంది. కానీ యూట్యూబ్‌లో ఎప్పుడొస్తుందో చెప్పలేము. చాలా డేస్ టైం పట్టొచ్చు. కొన్ని డేసే టైం పట్టొచ్చు. 3 మంత్స్ పట్టొచ్చు కొందరికి. 4 మంత్స్ పట్టొచ్చు. కొంతమందికి 2 ఇయర్స్ పట్టొచ్చు. కొంతమందికి 3 ఇయర్స్ కూడా పట్టొచ్చు. కానీ సక్సెస్ అనేది డెఫినెట్‌గా వస్తుంది. దానికోసం మనం వెయిట్ జేయాలి అంతే. కానీ చాలామంది డిస్కరేజ్ చేసేవాళ్ళుంటారు. ఎంకరేజ్ చేసేవాళ్ళు మన ఇంట్లో వాళ్ళైతే బయటి వాళ్ళు డిస్కరేజ్ ఎక్కువుంటుంది కొంతమందికి. కానీ ఏం చేస్తాం, వీడియో నచ్చినట్టయితే వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్